సో లివర్ క్యాన్సర్ అనేది ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే కాజేటివ్ ఏజెంట్స్ ఉన్నాయో అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఆల్కహాల్ రిలేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ కానీ, లేదంటే నాష్ కానీ, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం. ఎవరైతే హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వైరస్తోని ఫస్ట్ డిటెక్ట్ అయిపోతారో వాళ్ళకు రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎవ్రీ 3 to 6 months వాళ్ళకు కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ 3 months బ్లడ్ టెస్ట్, ఎవ్రీ 6 months అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇంకా సీరం ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే అర్లీ స్టేజ్లోనే ఏదైనా చిన్న కంతి డిటెక్ట్ అయిపోతే దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇది కాకుండా ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోవడం, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, లేదంటే అర్లీ నాష్తో డిటెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ దాంట్లో కూడా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ మార్చుకొని ఆ లివర్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేసుకొని వాళ్ళు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఉంటే ఈ లివర్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో కాకుండా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఐడియల్ ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ బ్రీఫ్ అబౌట్ లివర్ క్యాన్సర్, దాని యొక్క ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. ఎవరైనా సరే లాంగ్ స్టాండింగ్ పెయిన్ అబ్డమెన్, బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఇట్లా క్యాన్సర్ కనుక లక్షణాలు ఆర్ ప్రీవియస్ క్రానిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకొని అర్లీ డయాగ్నోసిస్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే వాళ్ళ దాంట్లో లైఫ్ స్పాన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది.